పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వచనాలు, అలాగే మొదటి పేతురు 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. ఈ పోర్షన్లో భార్యాభర్తల యొక్క సంబంధాన్ని గురించి పౌలు అలాగే పేతురు విశేషంగా మాట్లాడి కొన్ని సూచనలు మనకు తెలియపరుస్తున్నారు. 22వ వచనం చదువుకుందాం. స్త్రీలు ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. ఎఫెసీ 5:22. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగానే భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. 25. పురుషులారా, మీ యొక్క భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘంగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉతక స్నానం చేసి దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, మీ వాక్యమును మేము ధ్యానించుండగా మీరే మాతో మాట్లాడండి. ప్రభువా, భార్య భర్తలకు ఉండాల్సిన ప్రభువా విలువైన సుగుణాలను మీరు ఈ పత్రికలో ఎఫెసీ 5:22 నుంచి 33 వచనాల్లో, అలాగే మొదటి పేతురు 3:1 నుంచి 7 వచనాల్లో మీరు ప్రభువా వాక్యంలో తెలియపరిచి ఉండగా ఆ వాక్యంలో ఉండే మర్మాలను మేము గ్రహించి అర్థం చేసుకొని దాని ప్రకారము మీ వాక్యానికి విధేయత చూపించి దాని ప్రకారం మీ ద్వారా వచ్చే పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే అన్యోన్యమైన ఆశీర్వాదాలు మా యొక్క వ్యక్తిగత జీవితంలో, మా కుటుంబ జీవితంలో పొందుటకు మీ కృపను మాకు దయచేయమని మాట్లాడుతున్న నన్ను మీ శిలోసాత్మ మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావలసిన వాక్యాన్ని మీరు అనుగ్రహించి ప్రతి ఒక్కరూ వచ్చిన విధంగా వెళ్ళిపోకుండా మీ వాక్యం ద్వారా సంధించబడి ఒప్పించబడి తండ్రి వాక్యానికి విధేయత చూపించే ఆత్మీయ జీవితాన్ని వ్యక్తులకి కుటుంబాలకి మీరు దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. భార్య భర్తలకు ఉండాల్సిన సంబంధాన్ని అపోస్తుడైన పౌలు ఎఫెసీ 5:22 నుంచి 33 వచనాల్లో బోధిస్తున్నాడు. అలాగే పేతులు మొదటి పేతులు 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల్లో కూడా బోధిస్తున్నాడు. అందులో ఉండే కొన్ని విషయాలను మనం ధ్యానించాలని నేను ఇక్కడ ఇష్టపడుతున్నాను. మొట్టమొదటి విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ పౌలు యేసు ప్రభు సంఘానికి ఉండే సంబంధాన్ని జాగ్రత్తగా వినండి. యేసు ప్రభుకిను సంఘానికి ఉండే సంబంధాన్ని భార్య భర్తలు కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. యేసు ప్రభుకిను సంఘానికి ఉండే సంబంధాన్ని భార్య భర్తలు కలిగి ఉండాలి అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పౌలు చెప్పేది ఏంటంటే, భార్య భర్తల సంబంధము ఒక ఉన్నతమైన విషయము. ఇందాక బ్రదర్ చెప్పాడు, మ్యారేజ్ ఈజ్ హానరబుల్ ఇన్ ఆల్. అంటే వివాహ జీవితము అన్నిటికంటే ఘనమైనది. కాబట్టి ఆ ఘనమైనది ఎలాగా? యేసు ప్రభు ఎలాగైతే సంఘం కోసము తను తాను అప్పగించుకొని మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి దానిని రక్షించి తన భార్యగా స్వీకరించాడో అలాంటి సంబంధాన్ని భార్య భర్తలు కూడా కలిగి ఉండాలి అనే విషయాన్ని పౌలు ఈ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 33వ వచనం వరకు ఆల్మోస్ట్ చివరి దాకా ఆ అంశాన్ని మనకి బోధిస్తున్నాడు. అంటే భార్య భర్తల సంబంధం అనేది ఇట్ ఈస్ ఏ పర్మనెంట్ యూనియన్. అంటే ఏదో టెంపరీగా చాలాసార్లు మనం వార్తాపత్రికల్లో చదువుతున్నాము, సినిమా యాక్టర్స్ జీవితాల్లో మనం చూస్తున్నాము, ఇంకా అనేకమైన విషయాలు
మనము పాశ్చాత్య దేశంలో అంటే వెస్టర్న్ కంట్రీస్లో మనము కనుగొంటున్నాం ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసి జీవిస్తున్నారు తప్ప వాళ్ళిద్దరిది ఒక సంబంధంగా అంటే ఒక శరీరంగా వాళ్ళు జీవించట్లేదు. కానీ అంటే అపవిత్రమైన సాంగత్యాన్ని, ఒక ఇలిసిట్ రిలేషన్షిప్ని వాళ్ళు కలిగి ఉంటున్నారు. కానీ దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే భార్యాభర్తల సంబంధము ఒక పరిశుద్ధమైనది, అంతేకాదు అది పవిత్రమైనది, పర్మనెంట్గా ఉండేది. అంటే మనము చనిపోయేదాకా మన భార్యకి, భార్య భర్తకి ఏమై ఉండాలి? బాండింగ్ అయి ఉండాలి, అంటే కలిసి ఉండాలి. అంటే మరణం మట్టుకే మనల్ని వేరు చేస్తుంది. కానీ ఈ లోకంలో జీవించినంత కాలము మనము మన భర్తలు భార్యలకు అలాగే భార్యలు భర్తలకు బైండ్ ఓవర్ అయి ఉండి పర్మనెంట్ రిలేషన్షిప్ని దేవుని ద్వారా పొందుకున్నాం. కాబట్టి అది మనము కలిగి ఉండాలి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ యొక్క బంధము నుంచి మనము తొలగిపోకూడదు. ఒకవేళ నీవు తొలగిపోయినట్లయితే దెన్ గాడ్ ఈజ్ నాట్ ప్లీజ్డ్ విత్ యూ. అంటే దేవుడు క్లియర్గా చెప్తున్నది, యేసుప్రభు క్లియర్గా చెప్తున్నది సువార్తల్లో మనం చూసినట్లయితే, ఎవరైతే డైవర్స్ తీసుకుంటాడో వాడు వ్యభిచారి. ఏంటండి? డైవర్స్ తీసుకున్నాడు ఏంటంట? వ్యభిచారి. అంతే. నీవు ఆమెని డైవర్స్ చేసేవో, లేకుంటే భర్త భార్యను డైవర్స్ చేసిందో, భార్య భర్తను డైవర్స్ చేసి వేరే వాళ్ళతో నేను పెళ్లి చేసుకొని ఉంటానంటే యు ఆర్ కాల్డ్ అన్ అడల్టరర్. ఇలాగే ఒక చర్చ్లో వాక్యం చెప్పాను. చెప్పాక వాక్యం అంటే అది మామూలు సెషన్ అనుకోండి, ఇలాంటి కపుల్స్ మీటింగ్ కాదు. వాక్యం చెప్పాను, ఆమెకు అందరూ విన్నారు, ప్రార్థన అయిపోయింది. ఒక లేడీ నా దగ్గరికి వచ్చి చెప్పింది, అన్న నేను దేవుని పరిచర్య చేయాలని ఇష్టపడుతున్నా, అది ఇదే అని అన్నాను. చాలా సంతోషం అమ్మ, దేవుని సేవ చేయడానికే అందరినీ దేవుడు పిలుస్తున్నాడు. ఏదో ఒక పాస్టర్ని కాదు, అందరినీ పిలుస్తున్నాడు పరిచర్య చేయడానికి. చాలా పరిచర్య ఉంది, చాలా సంతోషం అన్నాను. కానీ ఒక్క విషయం బ్రదర్ అని అన్నాను. ఏంటి ఆ విషయం అంటే, బ్రదర్ నా యొక్క భర్తతో నేను డైవర్స్ తీసుకొని నేను ఒంటరిగా జీవిస్తున్నాను, మరి అలాంటప్పుడు నేను పరిచర్య చేయొచ్చా అని అన్నాను. మరి ఏం చెప్పాలి ఆమెకి? నేను అన్నాను, అమ్మా నీ వ్యక్తిగత జీవితంలో సరి అయిన ఆత్మీయ జీవితం లేకుండా నువ్వు పరిచర్య చేస్తే దానివల్ల ఎటువంటి ఫలితము ఉండదు. కాబట్టి దేవుడు మనల్ని జతపరిచాడు కాబట్టి ఇది ఒక పర్మనెంట్ యూనియన్గా మనం గుర్తించాలి. రెండవదిగా అది పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది, ఎలాంటి విభేదాలు లేనిది. అంటే ఏక శరీరంగా దేవుడు చేశాడు. ఒక పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు మనని ఒక శరీరంగా చేశాడు. కాబట్టి మనలో పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. ఇందాక మనం చూసాం ఎఫెసీ 5:18లో మద్యముతో మత్తులై ఉండకుడి కానీ ఆత్మపూర్ణులై ఉండుడి. కాబట్టి భార్యాభర్తలు సంతోషంగా ఉండాలి అంటే మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే వ్యక్తులంగా ఉండాలి. వాక్యానికి లోబడే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డం అంటే ఏంటండి? చాలా మంది చెప్తారు, ఈ పెంటెకోస్తల్లో మనం చూసినట్లయితే మీరు భాషల్లో మాట్లాడటమో లేకపోతే ఎక్సైటెడ్గా చెప్పడమో అది పరిశుద్ధాత్మతో నింపబడ్డం అనేది. కానీ వాక్యంలో ఎక్కడా లేదండి అలాంటి విషయం. పరిశుద్ధాత్మతో నింపబడ్డం అంటే ఎప్పుడైతే నీవు వాక్యానికి లోబడతావో, అంటే దేవుని రక్షింపబడిన ప్రతి విశ్వాసికి దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు. కాబట్టి ఆత్మ ద్వారా నడిపించబడే వ్యక్తిని వాళ్ళ జీవితాల్లో దేవుని ఆత్మ పరిపూర్ణంగా నింపబడి ఆత్మీయ జీవితాన్ని వాళ్ళకి దయచేస్తాడు. ఒక్క వచనం చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. చివరి భాగాన్ని ఒకసారి చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నిలవనీయుడి. చూడండి, దేవుని వాక్యముతో నింపబడాలి అని చెప్తున్నాడు. ఇందాక మనం ఏం చూసాము? ఎఫెసీ 5:18లో
మద్యముతో మత్తులయ్యే ఉండకుడి గాని ఆత్మపూర్ణులై ఉండుడి అని చెప్పాడు. ఇక్కడ కొలసి 3:16 ఏమంటున్నాడు? వాక్యముతో నింపబడండి. అంటే ఇవి రెండు సమానమే. ఎప్పుడైతే నీవు వాక్యముతో నింపబడి వాక్యానికి విధేయత చూపిస్తావో అప్పుడు ఆత్మదేవుడు నీలో పనిచేస్తాడు. అంటే ఆత్మ ద్వారా దేవుని వాక్యము మనకు బయలుపరచబడుతుంది. వాక్యములో ఉండే మర్మాలను మనం గ్రహించి అర్థం చేసుకొని విధేయత చూపించడం ద్వారా ఆత్మ ద్వారా నడిపించబడతాము. కాబట్టి ఆత్మ పూర్ణులై ఉండుడి అంటే అర్థం ఏంటంటే ఆత్మ ద్వారా నడిపించబడే వాక్యానుసారమైన జీవితము. అది మనం గుర్తించాలి. ఆత్మతో నింపబడ్డం అంటే భాషల్లో మాట్లాడడం కాదండి. ఆత్మతో నింపబడ్డం అంటే మనం ఏదో ఎక్సైటెడ్ స్పిరిట్లో ఉండడం కాదు. ఆత్మతో నింపబడ్డం అంటే ఆత్మ ద్వారా దేవుని వాక్యము మనకు బయలుపరచబడి వాక్యములో ఉండే మర్మాలను మనం అంగీకరించి వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు ఆత్మదేవుడు మనని నడిపిస్తాడు. కంట్రోల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటారు దైవజనులు. అంటే దేవుని ఆత్మ ద్వారా వాక్యము ద్వారా నడిపించబడాలి. భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే వాళ్ళిద్దరూ రక్షింపబడాలి. వాళ్ళిద్దరిలో దేవుని ఆత్మను కలిగి ఉండాలి. వాళ్ళిద్దరూ వాక్యానికి విధేయత చూపించేవారుగా ఉండాలి. అప్పుడు దేవుని పరిశుద్ధాత్మ కార్యము వారి జీవితాల్లో జరిగించబడుతుంది. కాబట్టి వాక్యముతో నింపబడిన వారై ఆత్మ ద్వారా నడిపించబడిన వారై క్రైస్తవ కుటుంబం ఉండాలి అనేది ఇక్కడ పౌలు మనకి గుర్తు చేస్తున్నాడు. అంతేకాకుండా దేవుని కొరకు మన జీవితాన్ని సమర్పించుకోవాలి. అలాగే భార్య భర్త కోసం సమర్పించుకోవాలి, భర్త భార్య కోసం సమర్పించుకోవాలి. ఈ చిహ్నాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒక పోర్షన్ని చూడాలి. హీబ్రూలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7 నుంచి 10 వచనాల్లో యేసు ప్రభు ఎలాగ సమర్పించుకున్నాడో రాయబడి ఉంది. శరీరధారి అయిన దినములలో మహారోధముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్న వలన ఆయన అంగీకరింపబడెను. అంతే. నెక్స్ట్ వర్స్ కూడా చదవండి. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను మరియు ఆయన సంపూర్ణ సిద్ధిని పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడాయను. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఏం చదివామంటే యేసు ప్రభు తన్ను తాను తండ్రి చిత్తానికి సమర్పించుకున్నాడు. యేసు ప్రభు ఎవరు? దేవుడు. త్రియేక దేవుల్లో 3 వ్యక్తులు ఉన్నారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ముగ్గురు సమానమే. కాబట్టి 2వ వ్యక్తి అయిన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడు? తన జీవితాన్ని తండ్రికి సమర్పించుకున్నాడు, లోబడ్డాడు. తన ఇష్టానుసారంగా ఏది చేయలేదు. ప్రతి విషయంలో తండ్రికి తన జీవితాన్ని సమర్పించుకొని దేవుని చిత్తాన్ని తను నెరవేర్చాడు. మహారోదనతో ప్రార్థన చేశాడు అని ఉంది. దేవుడు ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముందండి? దేవుడు ప్రార్థన చేయాలన్నా అవసరం లేదు కదా. అయితే దేవుడై ఉండి తను తాను సమర్పించుకొని తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఆయన మనకి గొప్ప ప్రధాన యాజకుడిగా మన కొరకు తను తాను బలిగా అర్పించుకొని తన ద్వారా మనని రక్షించుకొని తన బిడ్డలుగా చేసుకొని తన సంఘంగా ఏర్పాటు చేసుకున్నాడు. సంఘం అంటే ఏంటండి? యేసు ప్రభు యొక్క శరీరము. రక్షింపబడిన ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క శరీరంలో, యేసు ప్రభు యొక్క శరీరంలో జత చేయబడతాడు. ఆ యొక్క సంఘానికి యేసు ప్రభు శిరస్సు, నాయకుడు. కాబట్టి ఆయన నాయకత్వంలో మనమందరం కూడా ఆ శరీరంలో అవయవాలు. మనమందరం కూడా ఆ యొక్క నాయకునికి లోబడాలి. భార్య భర్తలు ఫస్ట్ దేవునికి లోబడాలి.
దేవునికి తమ జీవితాన్ని సమర్పించుకోవాలి. తర్వాత ఒకరికొకరు సమర్పించుకోవాలి. అందుకనే మనం ఏం చెప్తామంటే మన యొక్క చర్చెస్లో ఎవరినన్నా మనము అంటే మ్యారేజ్ ప్రపోజల్స్ గురించి అడిగినప్పుడు నన్ను అడిగితే మటుకు నేను ఒకటే చెప్తాను, బ్రదర్ నువ్వు చేసుకోవాలంటే వేరే ఏం చూసుకోకపోయినా ఆయన బార్న్ అగైన్ బిలీవరా కాదా చూసుకొని మ్యారేజ్ చేసుకోండి అని చెప్తాను, నా సజెషన్ అయింది. అలాగే అమ్మాయి ఎవరైనా నన్ను అడిగితే నేను అదే సజెషన్ ఇస్తాను, పాపా మీరు ఆ అబ్బాయిలో రక్షణ పొందిన బిడ్డగా ఉంటే మీరు చేసుకోండి. ఎందుకు అని చెప్తున్నానంటే ఇద్దరు కూడా దేవునికి లోబడేవారుగా ఉన్నప్పుడు ఒకరికొకరు లోబడవచ్చు. ముందు నువ్వు దేవునికి లోబడినప్పుడు ఒకరికొకరు ఎట్లా లోబడగలుగుతాము? లోబడలేము. ఎప్పుడు దేవుడు తను తాను లోబర్చుకొని రక్షణ కార్యం మన కోసం చేశాడు, ఇందాక మనం చదివాము. అలాగే దేవుడు మనల్ని కూడా ఏం కోరుతున్నాడంటే దేవునికి లోబడాలి, అలాగే ఒకరికొకరము లోబడాలి అని చెప్తూ ఇప్పుడు భార్య గురించి భర్త గురించి ఒక్కొక్కటి డీటెయిల్డ్గా ఇస్తాడు. ఆ మాటలు కొన్ని మీకు చెప్తాను. ఇప్పుడు ఏమంటుంది ఫస్ట్ విషయం చూడండి, ఏమంటున్నాడు ఇక్కడ? భార్య ఏం చేయాలంట? చదివాం కదా 22 కదా. స్త్రీలారా ప్రభువునకు భలే మీ సొంత పురుషులకు లోబడి ఉండు. 22వ వచనం. యేసు ప్రభు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే భార్యలు భర్తలకి తమ జీవితాన్ని సమర్పించుకోవాలి. ఈ వచనాన్ని చెప్పినప్పుడు చాలా మంది డిసగ్రీ అవుతారు. ఎందుకు అంటే మేమేమి మా భర్తకి ఏం తక్కువ కాదు, నేను కూడా ఆయనలాగానే చదువుకున్నాను, ఆయనలాగానే అంటే మీ దగ్గర అనకపోవచ్చు, కొంతమంది దగ్గర ఈ సంభాషణ వస్తుంది. క్వశ్చన్ అవర్ కూడా పెట్టాము, అప్పుడు కూడా చెప్తాంలేండి ఈ విషయాలు. అంటే ఏమంటారంటే నేనెందుకు నా భర్తకి లోబడాలి? చూడండి, బైబిల్ ఎప్పుడు కూడా ఒక ఆర్డర్ని చెప్తుంది. ఫస్ట్ మనం దేవునికి లోబడాలి. నీవు భార్య అయితే నీ భర్తకి లోబడాలి. అది దేవుని యొక్క ఆర్డర్. అంటే భార్య భర్త కంటే తక్కువ కాదు ఇది. మనం ఏమనుకుంటామంటే భర్తకి భార్య లోబడాలంటే భార్య తక్కువేమో అనుకుంటాం. తక్కువ కాదండి, ఇద్దరు సమానమే. ఇద్దరు దేవుని యొక్క రాజ్యానికి వారసులే. ఇద్దరు కూడా తక్కువతనం ఏమీ లేదు, అందరం సమానమే. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం మీరు చదువుకుంటే దాంట్లో క్లియర్గా ఉంది. స్త్రీ అని కానీ పురుషుడు అని కానీ ఎలాంటి విభేదము లేదు, అందరము దేవుని యందు సమానమైన వారమే. గలతీ 3:28లో మనకు తేటగా రాయబడి ఉంది. అంటే యూదుడని గ్రీకు దేశస్థుడని లేదు కానీ స్వతంత్రుడని బానిస అని వ్యత్యాసం లేదు కానీ పురుషుడని స్త్రీ అని లేదు. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకమే. అంటే భార్య భర్తలు సమానమే. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే నీవు నీ భార్యకి లోబడాలి. ఎందులో లోబడాలి? అన్నిట్లో లోబడాలి. ఏదైనా కానీ అది అంటే వాక్యానికి విరుద్ధంగా ఏదన్నా ఆయన చెప్పాడు అనుకోండి, అప్పుడు నువ్వు లోబడనక్కర్లేదు. కానీ మిగతా అన్ని విషయాల్లో భార్యలు భర్తకి లోబడాలని దేవుని వాక్యం చెప్తుంది. ఒక భార్య భర్తలు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తారు కదా. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇట్లనే మనం ట్యాక్స్ కట్టాలి కదా గవర్నమెంట్ మనకు వచ్చిన ఇన్కమ్ నుంచి. అయితే ఒక భర్త భార్యని ఆయన అన్ని తప్పు లెక్కలేసి భార్యను సంతకం పెట్టమన్నాడంట. ఆ భార్య వచ్చి పాస్టర్ గారికి చెప్పిందంట, అయ్యా మరి భర్తకు లోబడాలని మీరు చెప్పారు కానీ ఇప్పుడు ఇదిగో చూడండి ఆయన తప్పు లెక్కలు తెచ్చాడు, ఇప్పుడు సంతకం పెట్టమంటున్నాడు, మరి పెట్టొచ్చా అని అన్నది. లేదమ్మా నువ్వు పెట్టకూడదని చెప్పాడంట. మళ్ళీ భర్తను కూడా కౌన్సిల్ చేసి అయ్యా నువ్వు ఇలాంటి దొంగ లెక్కలు పెట్టకూడదు, కరెక్ట్ లెక్కలు పెడితే ఆమె కూడా సంతకం పెడుతుంది అని చెప్పాడు. చూడండి చాలాసార్లు అంటే దేవుని వాక్యానికి భిన్నమైనది ఒకవేళ ఆయన చెప్పినట్లయితే మీరు దానికి ఒబే కాక్కర్లేదు. కానీ దేవుని వాక్యానుసారంగా, అందుకనే మరి భార్యాభర్తలు ఇద్దరు కూడా బిలీవర్స్ అయితే ఈ ప్రాబ్లం రాదు. ఒకవేళ వాళ్ళు ఆ భర్త బిలీవర్ కాదు భార్య బిలీవర్ అయితే ఈ ప్రాబ్లం రావచ్చు.
కానీ దేవుని వాక్యం అయితే స్పష్టంగా చెప్తుంది, నీ భర్త బిలీవర్గా అయినా కానీ కాకపోయినా కానీ నీవు నీ భర్తకి అన్ని విషయాల్లో లోబడాలి. యు హ్యావ్ టు సబ్మిట్. అది దేవుని యొక్క ప్రణాళిక. ఇప్పుడు చర్చ్లో లేడీస్ ముసుకేసుకోవాలి అని ఎందుకు నిర్ణయించారు అంటే ఒక క్రమము, దట్ ఈస్ ఎ ఆర్డర్. అంటే అదేమి మీరేదో తక్కువ ఆయనేదో ఎక్కువ అని కాదు, కానీ దట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద చర్చ్. దేవుడు ప్రతిదానికి ఒక ఆర్డర్ ఇచ్చాడు. తన వాక్యంలో ఆర్డర్ ఏంటంటే మీరిద్దరూ సమానమే, కానీ తప్పకుండా భార్య భర్తకి లోబడాలి. అది గాడ్లీ ప్రిన్సిపల్ అని దేవుని వాక్యంలో మనకు చెప్తున్నాడు. అంతేకాదు, మరి ఎప్పుడైతే మనం లోబడతామో అప్పుడు దేవునికి విధేయత చూపించిన వారం అవుతాము. అప్పుడే దేవునికి సమర్పించుకున్నాము, మన భర్తకు కూడా సమర్పించుకున్న వాళ్ళం అవుతాము అని దేవుని వాక్యంలో మనం రాయబడినట్లు మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి లోబడాలి, మన భర్తలకి లోబడాలి. అందుకనే 1 పేతురు 3వ అధ్యాయంలో మనకి సారా ఎగ్జాంపుల్ని కూడా అక్కడ ఇస్తాడు. చూడండి, 1 పేతురు 3వ అధ్యాయంలో సారా కూడా లోబడ్డది అని చెప్తున్నాడు. అక్కడ ఎగ్జాంపుల్ మనకి ఇస్తున్నాడు. ఇగో 6వ వచనం చూడండి. ఆ ప్రకారమే సారా అబ్రహామునకు యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. చూడండి, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా ఉందో. మనకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నారు. ఏమనంటే భార్యలు భర్తకి లోబడాలి. ఎలాగైతే సారా అబ్రహాంకి లోబడ్డదో మీరు కూడా ఆమె తరం నుంచి వచ్చిన వారు కాబట్టి మీరు కూడా మీ భర్తలకి లోబడాలి అనే విషయాన్ని ఇక్కడ పేతులు స్త్రీలకు చెప్తున్నాడు. ఇంకొకటి 6 వచనాల్లో ఇంకొక విషయాన్ని కూడా చెప్తాడు. ఏమంటాడంటే స్త్రీలు వాళ్ళు ఆభరణాలు ధరించడంలో కానీ లేకపోతే అందంగా కనిపించడంలో కానీ వాళ్ళు శ్రేష్టతను చూపించుకోవడం ప్రాముఖ్యం కాదు, కానీ వారి అంతరంగ జీవితంలో పరిశుద్ధతను కలిగి ఉండాలి అని చెప్తున్నాడు కదా. 1 పేతురు 3వ బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును నీ హృదయపు అంతరంగ స్వభావమును నీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి విలువ గలదు. చూడండి, చాలా మంది ఈ లోకంలో ఉండే స్త్రీలు బంగారానికి లేకపోతే వాళ్ళ డ్రెస్సింగ్కి లేకపోతే వాళ్ళ యొక్క ఫేస్ మేకప్కి లేకపోతే ఇంకా అనేకమైన వాటికి ఎంతో ధనాన్ని స్పెండ్ చేస్తారు. అంటే అవి తప్పు అని ఏం చెప్పట్లేదు పేతులు, కానీ ఏమంటున్నాడంటే నీ అంతరంగ జీవితంలో పరిశుద్ధతను ఉండాలి. దేవుడు కోరిన ఆత్మీయ లక్షణాలను నీవు కలిగి ఉండాలి. అప్పుడు ఏమవుతుందంట నీవు నీ భర్త అన్బిలీవర్ అయితే నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని చూసి ఆయన కూడా మారు మనసు పొంది రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే భార్యలు తమ భర్తలకి లోబడుట ద్వారా దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించడం ద్వారా వాళ్ళు భర్తలను ఆత్మీయతలోనికి నడిపించగలుగుతారు. జార్జ్ మూలర్ అనే మాట విన్నారా ఎప్పుడైనా మీరు? అమెరికాలో చాలా ఆర్ఫనేజెస్ పెట్టాడు. చాలా ఎంతో మంది వేల మందికి ఆర్ఫనేజెస్ కట్టాడు. అనేక మందికి ఆర్ఫన్స్కి పెట్టి అందులో భోజన సదుపాయాలు అన్నీ కూడా చేశాడు. ఈ జార్జ్ ముల్లర్ ఒక అన్బిలీవర్, తాగుబోతు. అన్బిలీవర్ అంటే విశ్వాసి కాదు, రోజు తాగడమే, రాత్రి 12 గంటలకు వస్తాడు. భార్య మంచి విశ్వాసి, మంచి బిలీవర్. అయితే ప్రతిరోజు ఆయన 12 గంటలకు వచ్చినా సరే ఆయనని స్వీకరించి ఆయనకు కావలసిన భోజనాన్ని పెట్టి అన్నీ కూడా సత్కారం చేసి మళ్ళీ అప్పుడు
కలిసి వాళ్ళు బయటికి వెళ్ళి పడుకునేటోళ్ళు. ఇలాగ ప్రతిరోజు జరిగేది. అయితే జార్జ్ ముల్లరు ఇలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు అనేక సార్లు అనేక అనారోగ్యానికి గురి అయినప్పటికీ ఈ తాగుడైతే మానేయలేదు. ఒకరోజు తీర్మానం చేసుకున్నాడంట. అంటే దేవుని వాక్యాన్ని వాళ్ళ భార్యని గమనించాడు. ఆమె ఎప్పుడు కూడా సంతోషంగా కనిపించేది, ఆయన్ని ప్రేమించే వ్యక్తిగా ఉండేది, అన్ని విషయాల్లో ఆయనకు సహకరించేది. ఎప్పుడు రాత్రి 12కి వచ్చినా సరే ఆయనను స్వీకరించి చేర్చుకునేది. అలాంటి స్థితిని చూసి ఆయనకు ఆశ్చర్యం కలిగేది. ఏంటి, నా భార్యని ఇంత కష్టపెడుతున్నా ఆమె ఏమాత్రం కూడా విసుక్కోకుండా నన్ను ఇది చేస్తుందని ఒకరోజు ఫ్రెండ్స్తో తాగేసాక తీర్మానం చేసుకున్నాడంట. సరే, ఈరోజు నేను నా ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్తాను. ఎవరిని? నేను తాగి రావడమే కాదు, నా ఫ్రెండ్స్ కూడా తాగి ఉంటారు, వాళ్ళని కూడా తీసుకెళ్తాను. వాళ్ళందరికీ ఒకవేళ మా భార్య భోజనం సదుపాయం చేసి వంట చేసి పెట్టినట్లయితే నేను దేవా ఈ తాగుడు మానేసి నీ బిడ్డగా మారుతాను అని అనుకున్నాడు. వెంటనే ఇంటికి వెళ్ళాడు ఫ్రెండ్స్ని తీసుకొని. మధ్యరాత్రి అయింది. భార్య స్వీకరించింది. వాళ్ళందరినీ పిలిచాడు. డైనింగ్ టేబుల్ భోజనం చేద్దామంటే ఆమె అందరికీ వంట వండి భోజనం చేసి తినపెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు. ఆ రోజు ఆయన రాత్రి నిద్ర పట్టట్లేదు. ఏంది, ఇంత భయంకరమైన జీవితంలో జీవిస్తున్నానే, అలాంటిది కూడా నా భార్య ఎంతో ఓపికగా, ఎంతో ప్రేమగా, ఎంతో సహనంగా నాతోని వ్యవహరిస్తుందే, ఇలాంటి జీవితం ఏంటి నాది అని ఆ రోజు మధ్యరాత్రి తీర్మానం చేసుకున్నాడంట. దేవా, నేను ఈ తాగడం మానేస్తాను, ఈ యొక్క అలవాట్లన్నీ వదిలేస్తాను, నీ బిడ్డగా జీవిస్తాను, నీ కొరకు జీవిస్తాను అని తీర్మానం చేసుకున్నాడంట. ఆ రోజు రక్షణ పొందాడు, దేవుని వాక్యాన్ని చదివాడు, రక్షింపబడ్డాడు, దేవుని కొరకు జీవించి అనేక మందికి ఆర్ఫన్స్ని, అంటే అక్కడ అంతా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ వదిలేసే సమాజంలో వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఆర్ఫనేజెస్ కట్టి అక్కడ కూడా ఏమి తన సొంత ఎక్కడ కూడా చారిటీ డబ్బులు తీసుకొని చేయలేదు. మోకరించి ప్రార్థన చేసేవాడు. దేవుడు ఎవరో ఒకరిని నడిపించి ఆ పిల్లలకు కావాల్సిన అన్నం, ఆహారం అన్ని కూడా సదుపాయం వచ్చేది. విశ్వాసంతో నడిపించాడు. దాదాపు ఆయన చనిపోయేటప్పుడు దాదాపు 8 లక్షల పిల్లలకి ఆర్ఫనేజెస్ కట్టి వాళ్ళకి భోజన సదుపాయాలు చేసే వ్యక్తిగా ఉన్నాడు. చూడండి, భార్య జీవితం ఆయనకి మాదిరికరంగా ఉండి ఆయన రక్షింపబడి ఆయన ద్వారా అనేక మంది పిల్లలకు దేవుడు ఆశీర్వాదాన్ని కలిగించాడు. జార్జ్ ముల్లర్ మారడానికి కారణం ఎవరు? ఆయన భార్య. హిస్ వైఫ్ వాజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. ఇందాక నేను చెప్పాను, జాన్ వెస్లీ గారి తల్లి గురించి చెప్పాను. 14 మంది పిల్లలు, ప్రతిరోజు ప్రార్థన చేసేది 2 గంటలు. అయితే 2 కుమారులు, జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ, గొప్ప దైవజనులుగా మార్చబడ్డారు. ఈరోజు స్త్రీ యొక్క పాత్ర ఒక కుటుంబ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అది మనం గుర్తించాలి. నీ భర్తకు కానీ నీ పిల్లలకు కానీ నీ యొక్క అవసరం చాలా ఉంది. ఒకవేళ నీవు ఆత్మీయంగా ఉన్నట్లయితే, నీ భర్తకు లోబడినట్లయితే, నీ పిల్లల్ని దైవ భక్తిలో పెంచినట్లయితే నీ ద్వారా దేవుడు తన కార్యాన్ని ఈ లోకంలో జరిగిస్తాడు. సుసానా వెస్లీ వాక్యం చెప్పకపోయి ఉండొచ్చు, కానీ ఆమె కుమారులు 2 ద్వారా కొన్ని లక్షల వేల మందికి సువార్తను దేవుడు అందించగలిగాడు. ఎందుకంటే ఆ స్త్రీ యొక్క జీవితం ద్వారా. ఈరోజు నీ జీవితం ద్వారా నీ భర్తను మార్చగలడు, నీ కుటుంబాన్ని దీవించగలడు, మీ యొక్క ప్రతి విషయంలో నీకు సహాయం చేయగలడు. అలాంటి దైవజనులమైన స్త్రీగా మనం ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంగతిని మనం మర్చిపోకుండా, నీ భర్త బిలీవర్ అయినా కాకున్నా ఆయనకి నీవు సమర్పించుకొని నీవు సబ్మిసివ్గా ఉన్నప్పుడే నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి ఆయన కూడా దేవుణ్ణి తెలుసుకునే వ్యక్తిగా ఉంటాడు అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. మొదటి 6 వచనాలు స్త్రీ గురించే రాశాడు. అంటే 1 పేతురు 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు కూడా స్త్రీ యొక్క సమర్పణ గురించి, పరిశుద్ధతను గురించి, నీతిని గురించే రాశాడు. 7వ వచనం మట్టుకే పురుషులకి రాశాడు. చూడండి, చూద్దామా? 1 పేతురు 3వ అధ్యాయము 7వ వచనం. అటువలే పురుషులారా
జీవమను కృపావరములో జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి, మీతో పాలివారై ఉన్నారు అని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి బార్మను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కావాల్సిన మెసేజ్ ఏముందండి? మీ భార్యలను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? పౌలు చెప్పాడు కదా ఇందాక మనకి, ఎలా ప్రేమించాలి? నిన్ను వలే నీవు ప్రేమించాలి. అంటే నిన్నెలా ప్రేమించుకుంటావో అలాగే నీ భార్యని నీవు ప్రేమించాలి. అంటే నీ భార్య నీవు ఏక శరీరం, అంతే కదా? ఇప్పుడు 33వ వచనం చూడండి, అదే ఎఫెసీ 5:33లో ఉంది కదా. తన వలే తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే చూడండి, భార్యని నీ వలెను ప్రేమించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన భార్యలను మనం ప్రేమిస్తున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఎలాగ ప్రేమిస్తున్నాము? ఎంతవరకు ప్రేమిస్తున్నాము? ఏ విధంగా ప్రేమిస్తున్నాము? అందుకనే ఇందాక పౌలు చెప్పాడు, మీరు ఒకరికొకరు సమర్పించుకొనండి. ఇప్పుడు భర్త తాగుబోతయి ఉంటే భార్యకు సంతోషం కలుగుతుందా? కలగదు. భర్త రోజు రాత్రి 12 గంటలకు వస్తే భార్యకు సంతోషం కలుగుతుందా? కలగదు. అంటే నీ భార్యకి నీవు సంతోషాన్ని కలగజేయాలి, ఆనందాన్ని కలగజేయాలంటే ఫస్ట్ ఆమెతో నీవు స్పెండ్ చేయాలి. కనీసం రాత్రి ఇద్దరు కలిసి భోజనం చేయాలి. కనీసం ఇద్దరు కలిసి 10 నిమిషాలన్నా ప్రార్థన చేయాలి, వాక్యాన్ని చదవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భార్యని నీవు ప్రేమిస్తున్నావు అనడానికి ఏంటి మొట్టమొదటి రుజువు ఏంటంటే, యు ఆర్ స్పెండింగ్ టైం విత్ యువర్ వైఫ్. ఎవరో నేను స్టాటిస్టిక్స్ చదివాను, ఈ 30 నిమిషాలే, వారానికి 30 నిమిషాలే భర్త భార్యతోని టైం స్పెండ్ చేస్తాడని. అంటే అంత క్యాలిక్యులేషన్ చేసుకుంటే వాళ్ళ డ్యూటీలు అవన్నీ తీసుకుంటే 37 నిమిషాలు మట్టికే వారానికి భార్యతోని స్పెండ్ చేస్తాడు అని ఆ రీసెర్చ్ పేపర్లో రాశారు. అంటే నీవు దినంలో ఎంత టైం నీ భార్యతో స్పెండ్ చేస్తున్నావు అన్నమాట. అంటే వచ్చి పడుకుంటున్నావేమో కానీ నీవు ఆమెతో ఎటువంటి టైము స్పెండ్ చేయట్లేదు. నీవు ప్రేమిస్తున్నావు అనే అర్థానికి నిదర్శనం ఏంటి? నీవు ఆఫీస్ కాగానే లేకపోతే నీ పని కాగానే భార్యతో నీవు టైము స్పెండ్ చేయగలగాలి. ఫస్ట్ థింగ్ అది. అంతేకాకుండా భార్య అవసరాలని నీవు నెరవేర్చేవాడవుగా ఉండాలి. బలహీన ఘటనము అంటున్నాం కదా. అంటే బలహీనం అంటే ఏంటి? దీంట్లో మళ్ళీ ఇది మీరు అర్థం చేసుకోవాలి. బలహీనం అంటే ఫిజికల్. ఇక్కడ పేతులు కానీ పౌలు కానీ మాట్లాడేది ఫిజికల్ వీక్నెస్. అంటే మగోళ్ళు బలమైన వాళ్ళు, ఆడపిల్లలు బలహీన ఘటనం. అంటే శారీరకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి శారీరకంగా ఆమె బలహీనురాలు కాబట్టి నీవేం చేయాలి? మొట్టమొదటిగా టైం స్పెండ్ చేయాలి. రెండవదిగా ఆమె కోరిన విషయాలను నీవు అందజేసే వ్యక్తిగా ఉండాలి. సాక్రిఫిషియల్ లైఫ్, ఆ లవ్ని నీవు చూపియాలి. ఇక్కడ పేతులు చెప్పేది ఏంటంటే 3 విషయాలు చెప్తున్నాడు. ఆ 3 విషయాలు భర్తలకి నేను చెప్పాలని కోరుతున్నాను. మొట్టమొదటిది ఏంటంటే సాక్రిఫిషియల్ లవ్, త్యాగపూర్వకమైన ప్రేమను నీ భార్యకి నీవు చూపించగలగాలి. అలాంటి జీవితాన్ని దేవుడు నీ ద్వారా నా ద్వారా కోరుతున్నాడు. ఇందాక మనం చూపించే ఎఫెసీ 5:2లో ఏం చూసామండి? యేసు ప్రభు మన కోసము తను తాను త్యాగపూర్వకంగా ఆ సిలువలో తను తాను అర్పించుకొని మన కొరకు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధానుడై మనకి రక్షణను కలుగజేశాడు. అంటే దాంట్లో ఏం కనిపిస్తుంది? త్యాగపూర్వకమైన ప్రేమ కనిపిస్తుంది. భర్త భార్యను త్యాగపూర్వకంగా ప్రేమించాలి. మొదట నీ అవసరాలు తీర్చుకోవడం కాదు కానీ నీ భార్య అవసరాలని తీర్చాలి. ఒకవేళ ఆమె చీర అడుగుతుందో లేకపోతే ఇంకేం అడుగుతుందో, అది ఏమైనా కానీ సరే, శారీరకంగానే కావచ్చు, అది నీవు చేసేవాడవుగా ఉండాలి. యూ షుడ్ బి ఏబుల్ టు సాక్రిఫైస్. నీవు ప్రేమిస్తున్నాను అని చెప్పుకోవడానికి నిదర్శనం ఏంటండి? మొట్టమొదటి ఆమెతో టైం స్పెండ్ చేయాలి.
ఆఫీస్ కాగానే లేకపోతే నీ పని అయిపోయాక ఆమెతో కొంత మాట్లాడడానికి. మా వైఫ్ అదే కంప్లైంట్, ఏమయ్యా నువ్వు ఎప్పుడు ఎక్కడో అంటావు, సెలవు వచ్చిందే ఎక్కడో పోతావు, నువ్వు నాతో స్పెండ్ చేయాలి కదా అంటావు. అంటే మనం టైం స్పెండ్ చేయాలి. రెండవది ఏంటంటే మనము వాళ్ళ కోరికలను త్యాగపూర్వకంగా నెరవేర్చే వారంగా ఉండాలి. ఇది దేవుని వాక్యం చెప్తుంది. యేసు ప్రభు సంఘానికి ఎట్లయితే త్యాగం చేశాడో అలాగే భర్త భార్యకి త్యాగపూర్వకమైన పరిచర్య చేయాలి. అంతే, దేవుని వాక్యం చెప్తుంది. అది నేను చెప్పట్లేదు, నా సొంత ఆలోచన చెప్పట్లేదు. మరి అటువంటి పరిచర్య మనం చేస్తున్నామా? ఆర్ యు సాక్రిఫైసింగ్ సంథింగ్? యువర్ టైం, యువర్ రిసోర్సెస్, యువర్ ఎవ్రీథింగ్, బాడీలీ ఎవ్రీథింగ్. ఆమె కోరికలన్నీ కూడా నీవు నెరవేర్చేవాడవుగా ఉండాలి. ఒకవేళ నీ దగ్గర డబ్బు లేకున్నా నెక్స్ట్ జీతం వచ్చినాకన్నా ఆమె ఏం కోరిక కోరుతుందో అది నీవు నెరవేర్చేవాడవుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్త భార్య నీకు సమర్పించుకున్నది అంటే అర్థం ఏంటంటే నీవు ఆమె కోసము ప్రయాసపడేవాడవుగా ఉండాలి. అంటే సెల్ఫిష్గా జీవించకూడదు. నీవు భార్యగా చేసుకున్నావు కాబట్టి ఆమెకు కావలసిన అవసరాలను నీవు తీర్చాలి. నీ దగ్గర ఏముంటే అది, లేకపోతే లేకున్నా సరే నీవు ఏదన్నా సాక్రిఫైస్ చేసి నీవు ఇవ్వగలగాలి. అలాంటి ప్రేమను నీవు చూపించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. రెండో విషయం చూడండి. రెండో విషయం ఏంటంటే దేవుని యొక్క ప్రేమలో అంటే రెండో విషయం ఏంటంటే కేవలము మనం త్యాగపూర్వకంగా చేయడమే కాకుండా రెండో విషయాన్ని కూడా పౌలు ఇక్కడ చెప్తాడు. ఏమంటాడంటే మనము పరిశుద్ధమైన ప్రేమను వాళ్ళ పక్షాన్ని చూపించాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26, 27 వచనాలు చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 26, 27 వచనాలు. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మచ్చ అయినను అట్టి మరిదేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేయించి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అది అటువలే పురుషుడు కూడా తన సొంత శరీరము వలె తన భార్యలను ప్రేమించు బద్ధులమై ఉన్నాము. శాంటిఫైయింగ్ లవ్ అని అంటున్నాడు. ఫస్ట్ ఈజ్ సాక్రిఫిషియల్ లవ్, త్యాగపూర్వకంగా ప్రేమించాలి. రెండవది శాంటిఫైయింగ్ లవ్ అంటే నీవు నీ భార్య కోసమే నీవు ఏర్పరచబడ్డావు, భార్య నీ కోసమే ఏర్పరచబడ్డది. మీరు ఒకరికొకరు ఏర్పరచబడ్డారు, ప్రత్యేకించబడ్డారు. సంఘము యేసు ప్రభు కోసం ప్రత్యేకింపబడ్డది. అంటే సంఘం ఎవరికి రెస్పాన్సిబుల్? క్రీస్తుకి రెస్పాన్సిబుల్. అలాగే భార్య భర్తకి రెస్పాన్సిబుల్, భర్త భార్యకి రెస్పాన్సిబిలిటీ. అంటే పరిశుద్ధమైన ప్రేమను చూపించాలి, అంటే నిష్కలంకమైన ప్రేమను. అంటే ఇంకా వేరే వాళ్ళని అందరికంటే నీ భార్యనే నీవు ప్రేమించాలి. అంటే నీవు భార్య కోసము నిన్ను నీవు ఏమవ్వాలి? ప్రత్యేకించుకోవాలి. యు మస్ట్ సపరేట్ యువర్ సెల్ఫ్ ఫర్ యువర్ వైఫ్. ప్రత్యేకించబడిన ప్రేమను నీవు చూపించాలి. సాక్రిఫిషియల్ లవ్, త్యాగపూర్వకమైన ప్రేమను చూపించాలి. నీవు ప్రత్యేకించుకోవాలి. యు ఆర్ సపరేటెడ్ ఫర్ యువర్ వైఫ్, యువర్ వైఫ్ ఈజ్ సపరేటెడ్ ఫర్ యూ. అంటే ప్రత్యేకింపబడిన వ్యక్తిగా ఉండాలి, త్యాగపూర్వకంగా చూపియాలి. నీవు ఇంకా లోకాన్ని అందరినీ ప్రేమించేము అని చెప్పుకోవడం కాకుండా ఫస్ట్ నీ భార్యని నీవు ప్రేమించడం చూపించినప్పుడే లోకానికి నీవు ఆ ప్రేమను చూపించగలవు. శాంటిఫైయింగ్ లవ్ అని అంటాడు. కాబట్టి మనము మన భార్యలను ప్రేమించాలి అన్నప్పుడు వాళ్ళ కోసం మనను మనం త్యాగం చేసుకోవాలి, మనను మనం ప్రత్యేకించుకోవాలి.
సరెండర్ చేసుకోవాలి. దాన్ని వాళ్ళని ప్రేమించడానికి మనము అన్ని విధాలుగా ప్రయత్నం చేయడమే కాకుండా దానికోసం మనల్ని మనం ప్రత్యేకించుకున్న వారంగా ఉండాలి. శాంటిఫైయింగ్ లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. మొట్టమొదటి సాక్రిఫిషియల్ లవ్ చెప్పాడు ఎఫెసీ 5:2. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రత్యేకింపబడిన ప్రేమ. నిన్ను ప్రత్యేకించుకొని నీ భార్యను ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. ఈ లోకంలో నీవు ఎవరినన్నా ప్రేమిస్తున్నావు అంటే మొట్టమొదటి ఎవరది? నీ భార్య. అలాంటి ప్రేమను నీవు చూపించాలి అని దేవుని వాక్యంలో మనకు బోధిస్తున్నాడు. చివరి విషయం చూడండి, సాటిస్ఫైయింగ్ లవ్, తృప్తిని కలిగించే ప్రేమ. ఎఫెసీ 5:28 నుంచి 30 వచనాలు చూడండి. అటువలే పురుషులు కూడా తన సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమించు బద్దులమై ఉన్నాము. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తమ శరీరమును ద్వేషించిన వాడు ఎవరునూ లేరు. కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనుచు మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము. చూడండి, మొట్టమొదటే చెప్పాను నేను, యేసు ప్రభు భార్య భర్తలని దేంతో పోల్చుతున్నాడండి? క్రీస్తుకి సంఘానికి పోల్చుతున్నాడు. అంటే క్రీస్తు ఎలాగైతే సంఘాన్ని తను తాను ప్రత్యేకించుకున్నాడో, పరిశుద్ధపరిచాడో, ప్రేమిస్తున్నాడో, త్యాగపూర్వకంగా ప్రేమించాడో, ప్రత్యేకించుకొని ప్రేమించాడో, అలాగే మనము కూడా మన భార్యలను ప్రేమించాలి. మూడవది ఏమంటున్నాడంటే తృప్తిపరిచే ప్రేమ, సాటిస్ఫైయింగ్ లవ్. సాక్రిఫిషియల్ లవ్, శాంటిఫైయింగ్ లవ్, తర్వాత మూడవది ఏంటమ్మా? సాటిస్ఫాక్టరీ లవ్. అంటే తృప్తిపరిచే ప్రేమను చూపించాలి. త్యాగపూర్వకమైన ప్రేమ, ప్రత్యేకించబడిన ప్రేమ. మూడవది తృప్తిపరచాలి. భర్తలు మీ భార్యలను తృప్తిపరచాలి. దేంట్లో తృప్తిపరచాలండి? ఇమోషనల్గా తృప్తిపరచాలి, మరి సోషల్గా తృప్తిపరచాలి. అన్ని విషయాల్లో నీవు తృప్తిపరిచే భర్తగా ఉండాలి. ఇట్ ఈస్ ఏ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ టు ద హస్బెండ్. మనం ఏమనుకుంటామంటే భార్యలు సబ్మిట్ అయి ఉండండి అని చెప్తాం, అంతవరకు బాగానే ఉంది. అందరు భర్తలు చాలా సంతోషంగా ఉంటారు. అయ్యా సారా కూడా భర్తని లార్డ్ అని పిలిచింది, ప్రభు అని పిలిచింది, అలా పిలవాలి అని ప్రతి భర్త కోరుకుంటాడు. చాలా మంచిదే. కానీ భర్తకి భార్యకి చేయాల్సిన ప్రేమను భర్త మీద కూడా ఉంది, బాధ్యత ఉన్నది. తన్ను వలె తన్ను తాను ఎలా ప్రేమించుకుంటాడో అలాగ భార్యను ప్రేమించాలి. త్యాగపూర్వకంగా ప్రేమించాలి. అంతేకాకుండా పరిశుద్ధంగా ప్రేమించాలి. అంతేకాకుండా తృప్తి కలిగించే ప్రేమను మనం చూపించాలి. శారీరకంగా తృప్తిపరచాలి, ఆత్మీయంగా తృప్తిపరచాలి. ఇద్దరు కూడా ఏక శరీరంగా చేయబడి ఇద్దరు కలిసి దేవుణ్ణి స్తుతించగలగాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఎప్పుడైతే భర్త అలాగ భార్యను ప్రేమిస్తాడో అప్పుడు ఆమె ఆత్మీయంగా అభివృద్ధి పొందుతుంది. షీ విల్ గ్రో స్పిరిచువల్లీ. చాలామంది లేడీస్ ఈ రోజుల్లో తృప్తిగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ఈ భర్తలు ఇలాంటి ప్రేమను చూపించలేకపోతున్నారు. ఆ భర్తలకి కావలసిన దేవుని వాక్యంలో ఉండే మర్మాలను వాళ్ళు గ్రహించి అర్థం చేసుకొని నిజమైన త్యాగపూర్వకమైన పరిశుద్ధమైన తృప్తిని కలిగించే ప్రేమను మన భార్యలకు మనం చూపించాలని దేవుని వాక్యం మనకి చూపిస్తుంది. ఆ ప్రేమ ఎలాంటిది ఉండాలి? యేసు ప్రభు సంఘాన్ని ఎలా ప్రేమించాడు, అయితే యేసు ప్రభు సంఘానికి సమస్తం ఇచ్చాడు. తన శరీరాన్ని ఇచ్చాడు, తన రక్తాన్ని ఇచ్చాడు. అంతేకాదు తన యొక్క శరీరంలో ఒక అవయవంగా చేసుకున్నాడు. అంటే సంపూర్ణమైన సిద్ధిని కలుగజేసే కృప దేవుడు మన పట్ల చూపించాడు. ఆయన ప్రేమ, అధికమైన ప్రేమను కృపను విశ్వాసులైన మనందరి పట్ల చూపించాడు. కాబట్టి మనము కూడా మన భార్యలను అదే విధంగా ప్రేమించాలి. క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడో అలాగే భర్త భార్యని ప్రేమించగలగాలి. అందుకనే అది పరిశుద్ధమైన సహవాసము, ఏక శరీరముగా చేయబడ్డారు వాళ్ళిద్దరు. అంటే మిస్టర్ అండ్ మిసిస్ అంటే నిర్మల్ కుమార్ అంటే అర్థం ఓన్లీ నిర్మల్ కుమారే కాదు,
నేను నా భార్య ఇద్దరము. ఆదాము అంటాం. ఆదాం అంటే ఒట్టి ఆదాం కాదండి, ఆదాంలోనే అవ్వ కూడా చేరింది. ఇట్ ఈస్ టోటల్ పర్సనాలిటీ. అది రెండు అని దేవుడు చెప్పట్లేదు, ఒకే శరీరంగా చేసేనని చెప్తున్నాడు. కాబట్టి వాళ్ళిద్దరూ ఏక మనస్సును, ఏక ఆత్మను, ఏక శరీరముగా చేయబడ్డారు. కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరితో ఒకరు ఆత్మీయమైన శారీరకమైన సహవాసంలో జత చేయబడి ఒకరికొకరు తృప్తిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఎల్లప్పుడూ కలుగజేసేవారిగా ఉండాలి. అప్పుడే మన యొక్క వ్యక్తిగత జీవితంలో, శారీరక జీవితంలో, ఆత్మీయ జీవితంలో దేవుడు అభివృద్ధిని కలగజేయగలుగుతాడు. ఒకవేళ నీ భార్య నీకు సహకరించకపోతే నీవు పరిచర్య చేయగలవా? చేయలేవు. ఒకవేళ నీ యొక్క భార్య నీతో అన్ని విషయాల్లో సహకరించకపోతే నీ పిల్లల్ని నువ్వు పెంచగలవా? పెంచలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏక శరీరంగా చేయబడ్డాము. ఒకరికొకరు మనం బాధ్యులమై ఉండాలి. అంతేగాని మనము ఒకరికొకరం కసురుకొని ఏదో మనం ఉన్నామంటే ఉన్నాం కానీ, ఒకే అడ్రస్లో ఉన్నాం కానీ రకరకాల విధాలుగా మనం వేరేగా ఉన్నాము అని అనుకుంటే లాభం లేదు. ఇందాక నేను చెప్పాను, ట్రాన్స్పరెంట్ లైఫ్ని కూడా కలిగి ఉండాలి. ఈరోజు సెల్ ఫోన్లో మనం ఏం పెట్టుకుంటాం? కోడ్ పెట్టుకుంటాం. అంటే సపోజ్ నా భార్య నా సెల్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి? నేను ఆ కోడ్ ఆమెకు చెప్పాలి. ఆ కోడ్ చెప్పాకే ఈమె ఆ సెల్ ఓపెన్ చేస్తుంది, లేకపోతే ఆ సెల్ ఓపెన్ చేయడానికి అవకాశం ఉండదు. అంటే నా సెల్ ఫోన్ నా సీక్రెట్ కోడ్, నా భార్య సెల్ ఫోన్ ఆమె సీక్రెట్ కోడ్. అంటే నా యొక్క వ్యక్తిగత జీవితం నాకే ఉంది, ఆమె వ్యక్తిగత జీవితం ఆమెకే ఉంది. దెర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ. మరి అలాంటి జీవితాన్ని దేవుడు కోరట్లేదు. ఈరోజు టెక్నాలజీ పెరిగింది కానీ మన వ్యక్తిగత జీవితాల్లో ఆత్మీయత పెరగాలని దేవుడు కోరుతున్నాడు. మనము ఎక్కువగా ట్రాన్స్పరెంట్గా ఉండాలని కోరుతున్నాడు. భార్య భర్తలు ఇద్దరి మధ్యన ఎలాంటి విభేదాలు, ఎలాంటి గొడవలు, ఎలాంటి ఏమంటారు విసుగులు, సందేహాలు లేకుండా ఉండాలి. చాలామంది భర్తలు కొన్నిసార్లు భార్యల మీద నమ్మకం ఉండదు. దే డోంట్ బిలీవ్. అంటే ఏదైనా వాళ్ళు చెడుగా ఆలోచిస్తారు. అలాగే భార్య కూడా భర్త మీద అనుమానం పెట్టుకొని ఉంటుంది. ఈయన ఆఫీస్కి వెళ్తున్నాడా, ఇంకేమన్నా పని చేస్తున్నాడా అని కూడా వాళ్ళకి మనసులో ఉంటుంది. అంటే ఇలాంటి అనుమానాలతో ఏమవుతుందంటే వాళ్ళు ఇద్దరికిద్దరు కుమిలిపోయి వాళ్ళది ఓపెన్ అవ్వట్లేదు. సపోజ్ నీకు ఏదైనా అనుమానం ఉంటే నువ్వు చెప్పొచ్చు, నీ భర్తతో మాట్లాడవచ్చు. లేకపోతే భార్య మీద నీకు అనుమానం ఉంటే ఆమెకు చెప్పొచ్చు. కాబట్టి ఇద్దరు కూడా ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు ఇద్దరి మధ్యన అన్యోన్య సహవాసము ఏర్పడుతుంది. దేవుని వాక్యాన్ని మనం కలిసి చదువుకొని ప్రార్థనలో గడిపినప్పుడు, సహవాసంలో గడిపినప్పుడు, ఇద్దరం కలిసి దేవుణ్ణి చర్చికి వెళ్ళినప్పుడు, చాలామంది నేను గమనిస్తున్నాను, చాలా చర్చిలకు వెళ్తాను కాబట్టి మీరేమనుకోకండి, ఎక్కువ శాతం లేడీస్ వస్తారు గుడికి. అమ్మ మీ భర్త అంటే లేదండి ఆయన రావట్లేదు అని అంటారు. అంటే లేడీస్ కోసమే సంఘం ఉందా? కాదు కదా. ఇట్ ఈస్ ఫర్ బోత్. ఇద్దరు కలిసి రావాలి చర్చికి. భార్య భర్తలు ఇద్దరు కలిసి చర్చికి రావాలి. అంతేకాదు నీ పిల్లల్ని కూడా తీసుకురావాలి. నీ పిల్లలు కూడా వాక్యం వినాలి. పిల్లలకు కూడా వాక్యం నువ్వు చెప్పాలి. వాళ్ళని కూడా క్రమశిక్షణలో పెట్టాలి. అది కూడా చెప్పాలి కదా. చూడండి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూడండి. ఎఫెసీ పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది మీ ధర్మమే. మీకు మేలు కలిగినట్లు తండ్రిని తల్లిని సన్మానించము, అప్పుడు భూమి మీద మీరు దీర్ఘమంతులవుదురు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటి. 4వ వచనం బ్రదర్. తండ్రులారా మీ పిల్లలను కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచుడి. మీ పిల్లలకి ఆత్మీయంగా ఉన్నారా లేదా అనేది బాధ్యత ఎవరండి? చాలామంది ఏమంటారంటే, బ్రదర్ ఆ స్కూల్కి వెళ్ళి పాడైపోయాడు, బ్రదర్ ఈ చర్చ్ వాడు చర్చ్కి రాకుండా పాడైపోయాడు, లేకపోతే ఆ బ్యాడ్ ఫ్రెండ్స్తో పాడైపోయాడు.
అని మనం ఎవరినో బ్లేమ్ చేస్తాము. మన ఆ స్కూల్నో బ్లేమ్ చేస్తాము, లేకపోతే ఆ సండే స్కూల్నో బ్లేమ్ చేస్తాము, లేకపోతే ఇంకేదో బ్రదర్ ఆ సండే స్కూల్లో ఏం సరిగ్గా చెప్పారు బ్రదర్, అందుకని మా పిల్లలు అక్కడికి వెళ్ళట్లేదు అంటాం. అంటే ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాము, మన పిల్లల్ని దేవుని యొక్క క్రమశిక్షణలో పెంచలేకపోతున్నాము. మన భార్యాభర్తలు చర్చికి రావాలి, పిల్లల్ని కూడా తీసుకురావాలి. అంతేకాదు పిల్లల్ని సండే స్కూల్లో నడిపించాలి, వాళ్ళ వాక్యాన్ని వినేలాగా మనం చేయాలి. మన ఇంట్లో కూడా వాక్యం చెప్పాలి, ఆ ఫ్యామిలీ ప్రేయర్ని కలిగి ఉండాలి. పిల్లల బాధ్యత కూడా మన ఇద్దరు తల్లిదండ్రుల మీద దేవుడు పెట్టాడు. అసలు మీరిద్దరే సఖ్యంగా లేనప్పుడు పిల్లలు ఎట్లా సంతోషంగా ఉంటారు? భార్యాభర్తలు సఖ్యంగా ప్రేమగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు కూడా వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారు, మీకు విధేయత చూపిస్తారు. అంతేకాకుండా వాళ్ళను కూడా మీరు దేవుని యొక్క క్రమశిక్షణలో పెంచేవారుగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. సొలొమోను మహారాజు రాజవుతాడు, దావీదు తర్వాత సొలొమోను రాజవుతాడు. అయితే దావీదు సొలొమోనుకి చెప్తాడు, అయ్యా నీవు దేవుణ్ణి వెతికేవాడవుగా ఉండాలి, దేవునికి లోబడేవాడవుగా ఉండాలి, దేవుని యొక్క సన్నిధిని ఎప్పుడూ కలిగి ఉండేవాడవుగా ఉండాలి. దేవుణ్ణి ఎప్పుడైతే నీవు ప్రేమించి ఆయనను వెతికి ఆయన వాక్యానికి విధేయత చూపిస్తావో అప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు. ఒకవేళ ఆయనని నీవు వెతకకుండా ఆయనకి దూరంగా ఉన్నట్లయితే ఆయన నీకు దూరం అవుతాడు అని తన చనిపోక ముందు సొలొమోను మహారాజుకి తన కుమారుడు రాజుగా అవ్వబోతున్నాడు కాబట్టి చెప్తున్నాడు ఏంటంటే, నీవు దేవుణ్ణి వెతికేవాడవుగా ఉండాలి, దేవునితో సహవాసం చేసేవాడవుగా ఉండాలి, దేవునికి లోబడే వ్యక్తిగా ఉండాలి అని సంబోధిస్తూ చెప్తున్నాడు. ఈరోజు మన పిల్లలు దేవుని వాక్యాన్ని వినట్లేదు. అసలు భార్యాభర్తలు గుడికి వచ్చినప్పుడే కదా వాళ్ళు కూడా గుడికి వస్తారు. అంతేకాకుండా వాళ్ళు సహవాసం చేసినప్పుడే కదా వీళ్ళు కూడా దేవునితో సహవాసం చేయగలుగుతారు. ఈ రోజులు మన భార్యాభర్తలు మన పిల్లలకి బాధ్యులమై ఉండాలి. మన పిల్లలు ఆత్మీయంగా లేరు అంటే ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? భార్యాభర్తలే. చాలాసార్లు మనం ఈ సత్యాన్ని మర్చిపోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్యాభర్తలను దేవుడు ఏర్పాటు చేసుకొని వాళ్ళిద్దరూ ఏక శరీరంగా ఉండి దేవుని కొరకు జీవించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి అలాంటి ఆత్మీయ జీవితాన్ని మనం జీవించడం ద్వారా దేవునికి మహిమ తెస్తాము. మన ఇల్లు ఒక హెవెన్గా మారుతుంది. మన ఇల్లు ఎట్లుంటుందండి? హెవెన్. చార్ల్స్ స్పర్జన్ ఒక మాట చెప్పాడు, అది చెప్పి ముగిస్తాను. ఏమన్నాడంటే, లిటిల్ ఫెయిత్, కొంచెం విశ్వాసము నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. కొంచెం విశ్వాసము నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. కానీ గొప్ప విశ్వాసం అంటే ఎక్కువ విశ్వాసము పరలోకాన్ని నీ గృహానికి తీసుకొస్తుంది, నీ హృదయానికి తీసుకొస్తుంది. చూడండి ఎంత ఆ దైవజనుడు ఎంత సత్యంగా చెప్పాడు. నీవు కొంచెం విశ్వాసం ఉంటే పరలోకానికి వెళ్తావు, నిజమే, నీవు రక్షింపబడ్డావు, పరలోకానికి వెళ్తావు. కానీ గొప్ప విశ్వాసం ఉన్నట్లయితే ఆ పరలోకమే నీ హృదయంలోనికి నీ ఇంట్లోకి వస్తుంది. అయితే దేవదూతలు కూడా ఆ ఇంటిలో ఉండడానికి ఇష్టపడతారు అనే విషయాన్ని ఆ గొప్ప దైవజనుడు చెప్పాడు. ఈరోజు మన ఇల్లు ఒక పరలోకంగా ఉందా? అనేకులకి ఆశీర్వాదకరంగా ఉందా? అనేకులకి దేవుని యొక్క గృహంగా మనం ప్రతిష్ఠింపబడుతున్నామా? చూపించగలుగుతున్నామా? భార్యాభర్తల మధ్యన ప్రేమ, అనురాగము, సహవాసము చూడగలుగుతున్నామా? అంతేకాకుండా మన పిల్లలు దైవ భక్తిలో పెరగడానికి వాళ్ళని మనం ప్రోత్సహిస్తున్నామా, నడిపిస్తున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. అందుకనే మా దైవజనుడు అంటాడు, నీ పిల్లలు ఇంట్లో అన్నా ఉండాలి, చర్చిలో అన్నా ఉండాలి. ఇంకెక్కడన్నా ఉన్నారంటే అర్థం ఏంటన్నమాట? నీ కుటుంబము సరిగా లేదు. దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఇన్ యువర్ హోమ్. నీ భార్యాభర్తల మధ్యన ప్రేమ, అనురాగం ఉన్నప్పుడు పిల్లలు కూడా మిమ్మల్ని ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళని దేవుని భక్తిలో మనం పెంచినప్పుడు ఎలాగైతే మనం చూసాం సుసేనా వెస్లీ పెంచిందో అలాగా ఆ 14 మంది కూడా రక్షింపబడి దేవుని బిడ్డలుగా జీవించడమే కాకుండా వాళ్ళ జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ ద్వారా దేవుడు గొప్ప పరిచర్య ఆ ఇంగ్లాండ్ దేశంలో జరిగించి ఆ అనేకులు రక్షణలోనికి నడిపించబడ్డానికి దేవుడు జాన్ వెస్లీని వాడుకున్నాడు. చార్ల్స్ వెస్లీ దాదాపు 1000 హిమ్స్ రాశాడు. మన పాటల హిమ్ పుస్తకాల్లో, ఇంగ్లీష్ పాటల పుస్తకాల్లో 1000 పాటలు రాసి అనేకులని ఆత్మీయంగా నడిపించగలిగే
ఆత్మీయ వీరులుగా దేవుడు వాళ్ళని తీర్చిదిద్దాడు. ఇదంతా ఎలా జరిగింది? వాళ్ళ గృహంలో జరిగింది. ఇట్ డింట్ హ్యాపెన్ అవుట్ సైడ్. ఏదో సంఘం పాస్టర్ గారు చెప్పంగానే వాక్యం వినేసి వాళ్ళు స్పందించలేదు. వాళ్ళ కుటుంబం, భార్యాభర్తలు దేవునిలో ఉన్నారు, దేవుణ్ణి ప్రేమించారు, దేవునితో సహవాసం చేశారు, దేవునికి లోబడ్డారు, వాక్యానికి లోబడ్డారు, ఆత్మ ద్వారా నడిపించబడ్డారు. పిల్లలు కూడా దేవుని వాక్యాన్ని విన్నారు, దేవునికి లోబడ్డారు, ఆత్మీయ జీవితాన్ని జీవించారు. వాళ్ళని దేవుడు హెచ్చించి తన పరలోక వాక్యాన్ని ప్రకటించడానికి అద్భుతంగా వాడుకున్నాడు. మరి ఎలాంటి క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా అనేది మనం ప్రశ్నించుకుందాం. టైం అయిపోయింది, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మనము విన్న వాక్యం మన జీవితాల్లో దేవుడు నెరవేర్చేలాగా మనం ప్రార్థన చేసుకోవాలి. పొద్దున చూసాము, ప్రేమలో నడిచే వారంగా ఉండాలి, పరిశుద్ధతలో నడిచే వారంగా ఉండాలి, వెలుగులో నడిచే వారంగా ఉండాలి, జ్ఞానంతో నడిచే వారంగా ఉండాలి, సమర్పణతో నడిచే వారంగా ఉండాలి. అంతేకాకుండా భార్య భర్తకి లోబడే వ్యక్తిగా ఉండాలి, భర్త భార్యను ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. త్యాగపూర్వకమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, తృప్తిని కలిగించే ప్రేమను భర్త భార్య చూపించినప్పుడు ఆ కుటుంబమే, ఆ యొక్క భార్య భర్తలు ఏక శరీరంగా చేయబడి దేవుణ్ణి స్తుతించి ఆరాధించడమే కాకుండా వాళ్ళ పిల్లలు కూడా దేవుణ్ణి ఎరిగేవారుగా ఉండి వాళ్ళు కూడా దేవుణ్ణి తెలుసుకొని కుటుంబం అంతయు కూడా దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. అలాంటి ఆత్మీయ జీవితాన్ని మనందరం కూడా భార్యాభర్తలుగా మన కుటుంబంగా మనం జీవించి దేవుణ్ణి మహిమపరచాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో భార్యాభర్తలంగా మేము ఈ యొక్క సహవాసాన్ని పాల్గొనటకు మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మేము మీ ప్రేమ ద్వారా నడిపించబడాలని, మీ పరిశుద్ధత ద్వారా నడిపించబడాలని, మీ వెలుగు ద్వారా నడిపించబడాలని, మీ జ్ఞానం ద్వారా నడిపించబడాలని, మీ సమర్పణ ద్వారా నడిపించబడాలని మీ వాక్యం సెలవిస్తున్నది. అంతేకాకుండా భర్తలు భార్యకు లోబడే విశ్వాసులుగా ఉండాలని మీ వాక్యం సెలవిస్తుంది. భర్తలు భార్యలను ప్రేమించే వ్యక్తులుగా ఉండాలని మీ వాక్యం సెలవిస్తుంది. వాళ్ళిరువురు కూడా ఏక శరీరంగా ఉండి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే వ్యక్తులుగా ఉండాలని మీ వాక్యం సెలవిస్తుండగా మీ వాక్యానికి లోబడే వారంగా మమ్మల్ని సిద్ధపరచమని వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క కర్తవ్యాన్ని, బాధ్యతను గుర్తించి యోగ్యమైన రీతిలో, వాక్యానుసారమైన రీతిలో మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని మీరు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. గాడ్ బ్లెస్.